హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనంలో కూరగాయలకు బదులు విద్యార్థులకు కారం పొడితో అన్నం పెట్టారు మధ్యాహ్న భోజన నిర్వాహకులు. దీంతో విషయం అధికారులకు తెలియడంతో విచారించిన అధికారులు మధ్యాహ్న భోజన నిర్వాహకులను విధుల్లో నుండి తొలగించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం 187 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కాగా అప్పటి నుండి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్న భోజన నిర్వాహకులు. నిన్న మధ్యాహ్నం 128 మంది పాఠశాలకు రాగా వారి కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన నిర్వాహకులు కొంతమందికి కూరగాయల భోజనం పెట్టగా 10వ తరగతి విద్యార్థులు భోజనానికి కొంత ఆలస్యంగా వచ్చారు. దీంతో కూరగాయలు అయిపోయాయని కారం పొడితో విద్యార్థులకు భోజనం పెట్టారు నిర్వాహకులు. కారం మెతుకులతో మధ్యాహ్నం భోజనమా? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల సంగతి పక్కన పెడితే మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో పెట్టడం ఇల్లందుకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చర్చనీయాంశంగా మారింది. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు గుడ్డు కారంతో అన్నం కలుపుకొని తినడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, తహసీల్దార్ రాణి, మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. జరిగిన విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేసిన మండల తహసీల్దార్ రాణి మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలైతే ఇలానే కారం పెట్టి అన్నం పెడతారా అని నిర్వాహకులపై మండిపడ్డారు. వెంటనే వారిని మధ్యాహ్న భోజన నిర్వహణ నుండి తొలగించాలని అధికారులకు చెప్పారు. రేపటి నుండి నిర్వాహకులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండకూడదని, వేరే సంఘంతో మధ్యాహ్న భోజనం నిర్వహణ చేయాలని అధికారులకు చెప్పారు. మండల విద్యాధికారి రాములు నాయక్, పాఠశాల హెచ్ఎం జయప్రకాష్ మాట్లాడుతూ మండల మధ్యాహ్న భోజనంలో కారం పొడితో భోజనం పెట్టింది నిజమేనని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని, ఇప్పుడున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులను వారిని విధుల నుండి తొలగిస్తున్నామని ప్రకటించారు. వాళ్ళు ఇంటికాడ ఉండే కూర కూడా ఇక్కడ అనుకుంటారా? కూర ఎర్లే అంటే ఇంటికాడ కూర వచ్చి పెడతారు. 2 సార్లు పోతే మళ్ళీ లేదంటే కారప్పుడు 2 సార్లు వచ్చినా కూడా సార్ 2 సార్లు పోతే 3 సార్లు కంటే ఎక్కువ మొత్తం గడ్డలు కదా మమ్మల్ని రాజ్యం మొత్తం నీళ్ళే సాయి లెక్కుంటే కంటితో పోతుంది. మరి ఇప్పుడు ఇప్పలేదు సార్కు చెప్పలేదు. తక్కువ పెట్టి వాళ్ళకి కాంసం ఇస్తారా? కాంసం ఇస్తాను వాళ్ళే ఉంచుకుంటారు. కారపొడి వేసింది ఇంటికాడ అన్నం. మీ సార్లు అయిపోయినారా ఏమిచ్చట? ఏమన్నా మీ సార్లు ఏమన్నారు? మరి ఇట్లా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పింది అది తప్పు పెడతాను కారపొడి చెప్పారా మీ సార్లు? మరి ఎందుకు కూర లేవా? లేవు సార్, సరిపోలే అంటారు సార్, తక్కువ అంటారా? మరి మీరు అట్లా కారపొడి తింటే మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. చెప్తుంటే సార్ ఇవాళ ఇంకోసారి అడుగుతాను సార్, 2 సార్లు సార్ చెప్తే ఇంకోసారి చెప్పొచ్చుగా అన్నారు సార్. మొన్న చెప్పినాం సార్, ఫస్ట్ రోజు చెప్పి ఈరోజు చెప్తా మీరు వచ్చారు. మండలంలోని హెడ్ క్వార్టర్స్ అయిన జెడ్పీహెచ్ఎస్ ఇల్లందుకుంట స్కూల్లో
వంట బాగా సరిగా వండలేదని పిల్లలకు కారం వేసిన సంగతి కూడా వాస్తవం తెలిసి ఈరోజు నేను మరియు మన ఎంఆర్ఓ మేడం పోయి సందర్శించడం జరిగింది. అది పిల్లలను కూడా అడిగితే వాస్తవమే చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఇంతకుముందు కూడా ఒకసారి అట్లా మందలించి వదిలేసినాం, కానీ ఈసారి వాళ్ళను విధుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ కొత్త వాళ్ళని కూడా నియమించుకొని మంచి రుచికరమైన భోజనం అందించే విధంగా వండే వాళ్ళను ఈ స్కూల్లో అపాయింట్మెంట్ చేస్తామని ముగించుకుంటాం. ఇది ఒకటే స్కూలు, వీళ్ళు ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళే వండుతుంటారు కాబట్టి వీళ్ళకి బాగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని కొట్లాడి పిల్లలకు న్యాయం చేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మిగతా స్కూల్లో వీళ్ళని చూసి మిగతా స్కూల్లో అట్లా కాకుండా వీళ్ళని తొలగిస్తేనే అందరూ మంచిగా వండుతారని కోరుకుంటున్నాను. వాళ్ళను ఈ రోజు నుంచి వంట వండకుండా సస్పెండ్ చేయాలని ఎంఆర్ఓ మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా అది ప్రకటించి తప్పకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించి కొత్త వాళ్ళను నియామకం చేసుకుంటామని కోరుకుంటున్నాను. స్కూల్ దిబ్బిచ్చేసి వెళ్ళిన స్కూల్లో మధ్యాహ్న భోజనం టైంకి టీశాట్ లైవ్ ప్రోగ్రాము ఇన్స్పైర్ అవార్డ్స్ మీద టీశాట్ లైవ్ ప్రోగ్రాము 1 గంట దాకా జరిగింది. కొంచెం ఆ టీశాట్ లైవ్ ప్రోగ్రామ్ 1 o'clock కాబట్టి లేట్ అయినాక పిల్లలు మధ్యాహ్న భోజనానికి వెళ్ళారు. అందరూ భోజనాలు మిక్స్డ్ కర్రీ వెజిటేబుల్తో వండడం జరిగింది. అందరూ ఫస్ట్ టైం భోజనాలు కర్రీస్ వేసుకున్నారు, మంచిగా తిన్నారు. మారన్నంకి మరోసారి అన్నం పెట్టుకున్నప్పుడు చివరి దశలో కొంచెం కూర తక్కువ అయింది అనే మాట మిడ్ డే మీల్స్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు పచ్చడో కారమో వేసిన 2-3 పిల్లలకు వేసినామని అన్నారు. నేను పోయి వాళ్ళకి సీరియస్గా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకు ఎంఆర్ఓ మేడం గారికి కూడా నేను అదే టైంలో ఫోన్ చేసి చెప్పినాను, వీళ్ళు సరిగ్గా వండతలేరు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పేసి ఎంఏ గారికి కూడా చెప్పినాను. ఎంఏ గారు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసాను. వాళ్ళను ఈరోజు వాళ్ళని వండినీయకుండా ఆపేసి మరి వేరే గ్రూప్తో వండించడం జరిగింది. ఇక ముందు నుంచి వెళ్ళి ఈ వంట విషయంలో ఇలాంటివి మళ్ళొకసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఇంకో కొత్త గ్రూప్ను ఇందాక ఎంఆర్ఓ మేడం గారు కూడా విజిట్ చేశారు మధ్యాహ్నం భోజనాన్ని. విజిటింగ్లో కూడా వాళ్ళను తీసేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి ఆదేశాల ప్రకారం రేపటి నుండి వీళ్ళని తీసేసి కొత్త గ్రూప్తో వండించి పిల్లలకు మంచి భోజనాన్ని అందించేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తానని